యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విధేయుడై ఉన్నాడు. ప్రభు విధేయుడై ఉంటే ఆయన సేవకుణ్ణి, పనోణ్ణి, పాలేర్ని, నేనెంతటోణ్ణి, ఏ సేవకుడైనా ఎంతటోడు? ఎవరి వల్ల నువ్వు సేవకుడు అయ్యా? ఏ వాక్యం పట్టుకుని బోధిస్తున్నావు? నువ్వెంత గొప్పవాడు అయినా నువ్వు దేవుని దగ్గర నీ విధేయతను కోల్పోయి ఈ రోజున వాళ్లే దేవుళ్ళుగా చాలామంది అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రవికుమార్ ప్రభు పాదదాసుడు, జీవిత కాలం అంతా ఆయన పాదాల దగ్గర అణిగి వణిగి పాద సేవ చేసుకున్నా కానీ ఆయన రుణాన్ని నేను తీర్చలేదు. నువ్వెవరివి? పాదదాసురాలివి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణకి, అన్య జనాల్లో నిన్ను పిలిచిన పిలుపుకి, ఆయన నీ పట్ల చూపిన కృపకి నువ్వెంత విధేయుడివై ఉండాలో, ఎంత విధేయత కలిగి ఉండాలో నువ్వు నేర్చుకో. ప్రభువే విధేయుడైతే తండ్రికి, నువ్వు ఆయనకి ఎంత విధేయత కలిగి ఉండాలి.